కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భువనేశ్వరి అమ్మవారికి గ్రామస్తులంతా కలిసి సారెను సమర్పించారు. అమ్మవారికి సారెను సమర్పించేందుకు గ్రామం నుండి ఊరేగింపుగా అమ్మవారి ఆలయం వద్దకు భక్తులు తరలివచ్చారు. ఆలయంలో అమ్మవారికి సారెను సమర్పించారు. అమ్మవారి సారె సమర్పణ కార్యక్రమంలో భాగంగా ముత్తైదువులకు తాంబూలాలను అందజేశారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం నిర్వహించారు. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సహకారంతో అమ్మవారికి సారె సమర్పణ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించడం జరిగిందని ఆలయ అర్చకులు వినాయక శర్మ తెలియజేశారు. అరవనాని మాట్లాడుతూ 2వ సంవత్సరం అమ్మవారికి సారెను సమర్పించడం జరిగిందని అన్నారు. జనసేన కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరేడ్ల గోవిందరాజులు మాట్లాడుతూ అమ్మవారికి సారె కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కొవ్వూరు గ్రామ కమిటీ అధ్యక్షులు బొంతు నాగేశ్వరరావు బుజ్జి, గుండెబోగుల నానాజీ, వరప్రసాద్, అన్నవరం దేవస్థానం ప్రతినిధులు సతీష్, కొంపెల్ల సురేష్, కొవ్వూరు గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. మారుమూలలో ఉన్నదే కొవ్వూరు గ్రామం. అటువంటి కొవ్వూరు గ్రామం తెలియాలంటే మరి భువనేశ్వరి తల్లి ఇక్కడ ఉన్నదని మరి ప్రజలందరూ గుర్తించి ఈరోజు భారీ ఎత్తున మరి 500 మంది సుమారుగా మరి ఈరోజు అమ్మవారికి చారు ఇవ్వటం చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా మరి మొన్న ఈ కార్యక్రమం జరుగుతుంది అనగానే మరి మాకు బట్ల బాలిక నారాయణమూర్తి గారుని మరి పిఆర్ రమేష్ గారు మరి ఇద్దరు ఆ భార్యాభర్తలు దంపతులు ఇద్దరు కలిపి వచ్చి ఆ ఫ్యామిలీతోటి మా ఊళ్ళో మరి అన్నదానం పెడతాం అంటే మరి చిన్న విషయం కాదు. ఎందుకంటే అన్నిటికంటే అన్నదానం గొప్పని మరి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇలాగ జరుగుతుంది అనగానే వీళ్ళిద్దరూ వచ్చి మాకు ఇంత సహకారం అందించినందుకు వీళ్ళిద్దరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ భువనేశ్వరి అమ్మవారికి ఈరోజు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ వారు సహకారంతో అమ్మవారికి సారీ సమర్పణ కార్యక్రమం జరిగిందండి. రెండో సంవత్సరం జరిగిందండి. మొదటి సంవత్సరం పూర్తయిందండి, 2వ సంవత్సరం కూడా పూర్తయిందండి. ఈ కార్యక్రమాన్ని ఎన్ని సంవత్సరాలైనా అయినా కానీ మేము దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతాము అని అందరి సహకారాలతో కూడా గ్రామస్తులు, కమిటీ మెంబర్లు, మొదలైన వారు అందరితో సహకారాలతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు, గుడి పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కావిడిలతో సారీ తేవడంతో, జాకెట్ ముక్కలు కావిడితో తేవడం కూడా కొత్తగా అనిపించింది ఈ సంవత్సరం. అదే కాదు, ఈ సంవత్సరం మా దగ్గరికి అన్నప్రసాదం ప్రతి శుక్రవారం అన్నప్రసాదం కార్యక్రమం చేస్తాం. చేసేటప్పుడు చూడడానికి వచ్చిన భక్తులు కొయ్యూరు నుంచి, గ్రామం నుంచి 2 భక్తులు వచ్చి కొయ్యూరు ఎవరండి కొయ్యూరు గ్రామం నుంచి బట్లపాలిక నుంచి మాకు సోదరులు వచ్చారు. ఆ సోదరులు మీ గ్రామ ప్రజల నుంచి ఎంతమంది జనం వచ్చినా అన్నప్రసాదం మేము పెడతామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. నైట్ అంతా కూర్చొని దగ్గరుండి వాళ్ళిద్దరూ కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది.